కళ్ళకు కనిపించిందంతా కోరుకోవడం మనం చేసే పని. అది మన మనుషుల నైజం. కానీ మనకు రావాల్సింది మాత్రమే ఇవ్వడం దేవుడు చేసే పని. అది ఆ పైనున్నోడు స్వభావం. కొన్ని రిలేషన్స్ ఏంటో పేరు లేకుండా హక్కు లేకుండా ఉంటాయి, కానీ బాధ మాత్రం కంప్లీట్ గా ఉంటది లోపల. చెప్పాలంటే మాటలు సరిపోవు, తప్పుకోవాలంటే మనసు అసలు ఒప్పుకోదు, వదులుకోవాలంటే ఊపిరాగినట్టు ఉంటది, మర్చిపోదామంటే జ్ఞాపకాలు వెనక్కి పట్టి లాగేస్తుంటాయి. లైఫ్ లో రియల్ ఏంటి ఫేక్ ఏంటి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఒక సిచ్యువేషన్ వస్తుంది. అంతా అబద్ధమే అని తెలిసిపోయిన తర్వాత కూడా అందులో ఎంతో కొంత నిజాయితీ ఉండుంటది అని నమ్మిన అమ్మాయిని నేను. అందుకే అవతల వాళ్ళని నేను ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళ ప్రొఫైల్ నే చూడకుండా నన్ను నేను ఆపేసుకున్నాను. ఏదో ఒక రీజన్ ని వెతుక్కొని వాళ్ళని కలవాలనే ఆలోచనని వదిలేశాను. అవతల నుంచి మెసేజ్ వస్తుందేమో అన్న హోప్ ని నాలో నేను చంపేసుకున్నాను. కనీసం వాళ్ళు ఎలా ఉన్నారు అని ఎవ్వరిని అడగలేదు. అయినా మనం మిస్ అవుతున్నామనే ఒక్క రీజన్ తోటి మన పీస్ ని వాళ్ళ పీస్ ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అందుకే ఇదే దూరాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చాను. నా సైలెన్స్ ని నా మాటలుగా ఉండనిద్దాం అనుకున్నా. అయినా ప్రేమ అంటే కొన్నిసార్లు వదిలేయడం కూడా అని నా హార్ట్ కి నేను సర్ది చెప్పుకుంటూ వస్తున్నా. నా హార్ట్ ఇంకా అక్కడే ఉంటా అని అంటున్నా సరే, జరగొచ్చేమో జరుగుతుందేమో అనే ఆలోచనలన్నీ వదిలేసి నన్ను వెనక్కి లాగుతున్న జ్ఞాపకాలన్నిటిని దూరం పెట్టా. వాళ్ళకి నేను ఇవ్వగలిగిన చివరి ప్రేమ నా దూరం, నాకు నేను ఇచ్చుకున్న చివరి ప్రేమ నా ప్రశాంతత.